హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ స్పైసీ అండ్ క్రిస్పీ గోబీ రైస్. ఈ గోబీ రైస్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ రైస్తో పెరుగు చట్నీ సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం చూద్దాము. ఒక తాజా గోబీ తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక వెల్లుల్లిపాయ ఒలిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్లోని రాళ్ళు ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇవి కొంచెం బాయిల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గోబీలు వేసుకోవాలి. వాటరు బాగా బాయిల్ అయిందండి. మనం కట్ చేసి పెట్టుకున్న గోబీలు వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే గోబీలో ఉన్న పసర వాసన పోతుంది, దీంట్లో చిన్న చిన్న పురుగులున్నా పోతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా అనుకొని వాటర్ అంతా వంచేసుకోవాలి. వెంటనే ఇలా ఈ విధంగా వాటర్ వంచేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక గిన్నె తీసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసాక మనం చల్లారి పెట్టుకున్న గోబీ ఉంది కదా, వేసి ఒకసారి బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. ఈ విధంగా మసాలాలన్నీ గోబీకి పట్టాలి. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు మైదా, 1 స్పూన్ బియ్యం పిండి ఇలాగా మిక్స్ చేసుకొని గోబీల్లో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసి మనం వేసుకున్న మసాలాలు ఇవి ఏదైతే పిండ్లు వేసుకున్నామో ఇవన్నీ బాగా కలపాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే గోబీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలండి, ఒక్కసారి ముద్దలా వేసుకోకూడదు. ఇలా వేసుకుంటే విడివిడిగా బాగా ఫ్రై అవుతాయి. వేసుకున్న వెంటనే కూడా గరిటె పెట్టకూడదండి, కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే వేసిన మసాలాలన్నీ గోబీకి పట్టుకుంటాయి, ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి ఫ్రై అయింది కదా, ఒక్కసారి కలుపుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకా కొంచెం బబుల్స్ అంతా పోయే వరకు ఫ్రై అవ్వాలండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇవి ఏగిపోయినాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాం. వీటిని ఈ విధంగా ఏగితే సరిపోతుందండి. ఇంకెక్కువ కలర్ వచ్చినా చేదు వచ్చేస్తాయి ఇంకెక్కువ వేగిన. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోబీలన్నీ ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో, భలే క్రిస్పీగా వచ్చినాయండి గలగలలాడుతూ. ఈ విధంగా గోబీలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం వండుకుందామండి. అన్నం 90% ఉడకాలండి, 10% పలుకుగా ఉంచుకోండి. అన్నం ఇలా వండింది ఇలా సరిపోతుంది. వార్చేసి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళు ఎలా వేసుకోండి, పూర్తిగా నెయ్యితో తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ ముక్కలు, అవి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఒక్కసారి కొంచెం ఫ్రై చేసుకుందామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోబీ, అవి వేసుకుందాం. గోబీ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకుందామండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఫ్లేవరు. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి.
ఒక్కసారి బాగా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అన్నం చల్లారబెట్టి అన్నాన్ని వేసుకొని ఒక అర స్పూన్ వరకు పెప్పర్ వేస్తున్నానండి. తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి రైస్కి పట్టే వరకు కలుపుకుందాం. ఇదంతా రైస్కి పట్టింది. ఇప్పుడు అర స్పూను కారం, అర స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను చాట్ మసాలా అండి. చాట్ మసాలా ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్లయితే ఫ్లేవర్ వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం వేసినవన్నీ బాగా రైస్కి పట్టే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూను చిల్లీ సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాసు, ఒక అర స్పూను సోయా సాసు వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి టాస్ చేసుకుందాం. స్ట్రీట్ స్టైల్లో గోబీ రైస్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. వేడివేడి క్రిస్పీ అండ్ టేస్టీ స్పైసీతో కూడిన గోబీ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ గోబీ రైస్తో పెరుగు చట్నీ సర్వ్ చేస్తే సూపర్ ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. సూపర్ ఉందండి, మనకి టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.